నమస్కారం అండి. వాడిని తీసుకెళ్ళండి రా, మీకు దండం పెడతాను, ఒక కోట ఇచ్చేయండి రా. నమస్కారం అయ్యా. నీకేం పని? నువ్వు ఆగురా, అతనికి నా దగ్గర పని. అయ్యా ఇదిగో డక్కు, ఒకడిని మీరు వేసేయాలి. వీడిని వేసేయండి రా. ఎందుకు నన్ను కొడుతున్నారు మీరు? ఇదేమిట్రా, చెవిట్లో దూదులెట్టుకొని కొడుతున్నారేంట్రా? నాకు డబ్బులు ఇచ్చింది మిమ్మల్ని చంపడానికి కాదా? ఎవడైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటారా? కూడా పరికమైన గెలవల్ల. అయితే మరి ఎవరిని? వేరే వాడికి చంపమని డబ్బులు ఇచ్చానురా నేను. ఎవరైనా కావాలంటే చెవులు పచ్చి పెడతారా? మాదంతా గాంధార భక్తి. వాడి గాంధార భక్తి మండిపోను, నా ప్రాణాల మీదకే వచ్చారా మీరు. ఒరే నీకు అడ్డం పట్టుకుని బతిమాలుతున్నాను రా. మీరందరూ పత్తి ఎందుకు పెట్టుకున్నారో చెప్పండి రా. అస్సలు విషయం చెప్పురా. నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా కదా. మా బాసుకి చెవుడు. ఏంటి మీ బాసుకి చెవుడా? గట్టిగా అరవద్దండి, కాల్చి పారేస్తారు. బాస్ సఫారించింది వాడిని చంపడం కాదు, వేరే అతను చంపడానికి. ఏం నాకు చెవుడు అనుకున్నావా? రా రైట్. అయ్యా ఎవరిని చంపాలి? వాడు ఫోటో ఉందా? ఉంది సార్. నువ్వేట్రా పోయి పోయి వాడితో పెట్టుకున్నావు? వాడికి ఎలాగ దొరికావురా? అసలు వాడికి ఎలాగ దొరికావురా? అసలు ఏమి జరిగిందంటే, చిచి పొద్దున్న ఇలాంటి యాదవేటి తగిలాడు. సార్ నమస్తే సార్. సార్ మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. నా పేరు అంబాలి. ఈ సైటు ₹1,00,00,000 ఇచ్చి కొన్నాను. ఎక్కువంటావా తక్కువ? అంబాలియా? అంబానీలా ఉంది సార్. ఇంచుమించు అలానే ఉంటుంది, కానీ ఇంతకీ నేను అడిగింది చెప్పలేదు. అది ఎన్ని ఎకరాలు సార్? ఇంచుమించు 15 ఎకరాలు. 15 ఎకరాల? చాలా చౌకగా కొట్టేశారండి. కొట్టేశాను కరెక్టే, కానీ అందులో చిన్న ట్విస్ట్ ఉందయ్యా. ఏం లేదు, 75 లక్షలు ఇచ్చాను, ఇంకా 25 లక్షలు ఉంది. అది ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఈ ఫ్రంట్లో ఉన్న ఫ్లాటు గిఫ్ట్గా ఇచ్చేస్తాను. సార్ 25 lakhs మీరు అన్నది నాకేమీ అర్థం కాలేదు. 25 lakhs నాకు ఎవరు అప్పుగా ఇస్తారో వాళ్ళకి 10 రూపీస్ లెక్క వడ్డీ ఇస్తూ ఆ ఫ్రంట్ ఫ్లాట్ ఉంది చూసారు, అది గిఫ్ట్గా ఇస్తాను. ఓకే సార్, 25 lakhs 2-3 monthsలో ఇచ్చేస్తానండి. ఎవరనంటే చూడండి. ఎవరో ఎందుకు సార్, నేనే అవి ఇస్తాను. ఓకే. ఎవడు ఎక్కడికి మళ్ళీ వెళ్ళిపోయాడు? చంపేస్తున్నాడు రా బాబు, దొరకడం లేదు వీడు. అబ్బా, ఈ తిక్కలోడు, ఈ మాయలోడు పట్టుకోవడం కష్టమైంది ఈ వెధవకి. వదలను వదలనంటే వదలలేడికి.
ఉండవయ్యా పట్టుకోలేవు, నాకు పట్టుకోలేవు. నేను పట్టుకుంటాను. ఈడు ఇలాగ దొరకడు. ఈడికి మోటేసి దాగోని గట్టిగా పట్టి చుదగుట్టేస్తాను బెదవాకి. వస్తా. దోపిడీకి వెళ్ళి దొరికిపోయిన దొంగలు, ఛీ వేదవులకి దొంగతనం కూడా చేత కాదు దరిద్రులకి. పేపర్లో మనకు పనికొచ్చే న్యూస్ ఒకటి లేదు, ఒక ఉద్యోగ ప్రకటన లేదు, వ్యాపార ప్రకటన లేదు. ట్రాక్టర్ బోల్తా, 4 ముద్దు, అన్ని చావు వార్తలే. లోపల ఏముందో చూడు. పేపర్ నీదేనా? కొన్నావా లాక్కున్నావా? అవును, అంత దూరం పెట్టి చూస్తున్నావు, కళ్ళు దొబ్బాయా? ఎవడరా వీడు? అందరూ చెత్త వేదవులే తెల్లవారు దొరికేది నాకు. చిచి వెదవ న్యూసెన్స్. చిచి పొద్దున్న ఎవడి ముఖం చూశాను. ఏరా 25 లక్షలు నువ్వు తీసుకొని నాకు ముప్పు తిప్పులు పెడతావా? ఈడ డబ్బులు ఇప్పుడు కనిపించిన అందరితో తన్నించేస్తున్నాడు. 25 లక్షలు ఎప్పుడు ఇస్తాడు? 1 కోటి రూపాయలకి భూమి కొంటానని చెప్పి 25 లక్షలు షార్ట్ అయిందని చెప్పి నా దగ్గరికి వస్తే 10 రూపాయలు వడ్డీకి నేను కక్కుర్తి పడి వీడికి ఇచ్చాను. 5 సంవత్సరాలు అయింది, వడ్డీ లేదు, అసలు లేదు. వీడికి ఇలా కాదు, డాన్ దగ్గరికి వెళ్తాను, వీడికి లేపించేస్తాను. ఇది సార్ జరిగింది. తమ్ముడు తమ్ముడు 25 లక్షలు ఇచ్చానన్నా. 25 లక్షలే, అది 50 లక్షలు అన్నా. తమ్ముడు తమ్ముడు, ఇద్దరు వాడిని వేసేనాని కోసమే. ఇక్కడ నీకు బాధ్యత ఉంది. బాయ్స్, లెట్స్